ఆంధ్రా బ్యాంక్‌లో ఉద్యోగం కోసం నేను ఎదుర్కొన్న మొట్టమొదటి ఇంటర్వ్యూ ఎలా జరిగిందో ఇంతకు ముందరి వీడియోలో తెలుసుకున్నారు గదా! నాకు ఎలాంటి ఉద్యోగం ఇవ్వాలో అర్థం కాక ఆంధ్రా బ్యాంక్ హెడ్ ఆఫీసులోని అధికారులందరూ ఎలా తలలు బద్దలు కొట్టుకున్నారో ఇప్పుడు వినండి. నాకు ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగం అయితే ఇచ్చారు గానీ, మొదటి పోస్టింగ్ హైదరాబాద్ హెడ్ ఆఫీసులో ఇవ్వడంతో నన్ను అక్కడికి పంపడానికి ఇంట్లో అందరూ చాలా మదనపడ్డారు. చూపు పోయాక నేను ఇంతవరకు ఎక్కడికి వెళ్ళి ఉండలేదు. ఇంట్లో ఎవరో ఒకరు నాతో పాటు ఉండి నన్ను అటు ఇటు తిప్పుతూ ఉంటారు గనక నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను. ఎవరి తోడన్నా లేకపోతే నేను అటు ఇటు కదలలేను కదా. చూపు పోయాక జీవితంలో నాకు మొదటిసారి ఒక కఠినమైన పరీక్ష ఎదురైంది. నన్ను నేను రుజువు చేసుకోవాలంటే ఈ సమస్యను విజయవంతంగా ఎదుర్కొని ఉద్యోగంలో నిలదొక్కుకోవలసిందే. మా ఊళ్ళో ఎవరన్నా వాళ్ళ పిల్లల్ని నాకు సహాయంగా ఉండటానికి కొంతకాలం పాటు హైదరాబాద్ పంపిస్తారేమో అని అందర్నీ అడిగాము. ఎంత బీదవాళ్లైనా తమ పిల్లల్ని ఒంటరిగా దూరదేశాలు పంపించరు గదా. మేము భయపడ్డట్లే పిల్లల్ని నాతో పాటు హైదరాబాద్ పంపడానికి ఎవరూ ఒప్పుకోలేదు. నాకు జీవితం గడపడానికి ఒక అవకాశం దొరికింది. నేనక్కడ ఏదో ఒక విధంగా బతుకుతాను. హైదరాబాదు దూరమని, అక్కడ ఒక్కడినీ ఉండలేనని చెప్పి నన్ను ఉద్యోగానికి వెళ్ళొద్దని చెప్పకండి. నేను హైదరాబాద్ వెడతాను అని మంకుపట్టు పెట్టాను. నన్ను చెల్లిని హైదరాబాద్ పంపడానికి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక తప్పలేదు. హైదరాబాద్ వెళ్ళాక నేను మా నిరంజనన్నయ్య హెడాఫీస్లో స్టాఫ్ డిపార్ట్మెంట్కి వెళ్ళాము. నాకు ఎక్కడ పనివ్వాలా అని ఆలోచించుకుని మొదట నన్ను బ్యాంకులో ఉన్న టెలిఫోన్ ఎక్స్చేంజ్కి తీసుకెళ్లారు. ఆ ఎక్స్చేంజ్లో ఉన్న పరికరాలని చూపు ఉన్నవాళ్లు మాత్రమే ఉపయోగించగలరు. కానీ నాలాగా చూపు లేనివాళ్లు ఉపయోగించలేరు. కళ్ళు కనిపించకపోతే ఈ పరికరాలను ఉపయోగించలేరని అక్కడ పనిచేస్తున్న వాళ్ళు చెప్పడంతో నాకు ఆందోళన పట్టుకుంది. బ్యాంకులో ఉద్యోగం ఇస్తారా లేకపోతే ఇంటికి పంపించేస్తారా అని నా మనసులోనే భయపడ్డాను. మీరు ఇతనికి పని చూపించగలరా, మీ డిపార్ట్మెంట్కి తీసుకుంటారా అని అడుగుతూ నన్ను అన్ని డిపార్ట్మెంట్లకి తిప్పారు. ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు నన్ను తీసుకోవడానికి ఇష్టపడకపోవడంతో స్టాఫ్ డిపార్ట్మెంట్కి తిరిగి వచ్చి ఒంటరిగా దిగులుగా కూర్చున్నాను. మనం వాళ్ళకి పనికిరాము అని అంత నేరుగా చెప్పేసరికి ఆ మానసిక వేదనని భరించడం ఎలాంటి వారికైనా కష్టమే. నా అవస్థను చూసి స్టాఫ్ డిపార్ట్మెంట్లో ఉన్న మహిళా ఉద్యోగులు జాలిపడ్డారు. ఎందుకలా అతన్ని అక్కడా ఇక్కడా అని తిప్పుతారు? అతనికి హైదరాబాద్లో ఎవరూ లేరట. అతన్ని విశాఖపట్నం పంపిస్తే అక్కడ అతని మంచి చెడ్డలు అతని చుట్టాలు చూసుకుంటారు అని అక్కడ ఉన్న ఆడవాళ్లందరూ కలిసి స్టాఫ్ మేనేజర్ శర్మగారి దగ్గరికి వెళ్ళి చెప్పారు. ఆ సమయంలో నాకు సహాయం చేసింది ఆ మహిళా ఉద్యోగులే. ఆయన కూడా నా పరిస్థితిని అర్థం చేసుకుని స్టాఫ్ డీజీఎం బిఎన్ మూర్తిగారి దగ్గరికి వెళ్ళి, పట్నాయక్ ఇక్కడ చుట్టాలు ఎవరూ లేరనుకుంటాను, విశాఖపట్నంలో పోస్టింగ్ ఇస్తే అతనికి కొంచెం వీలుగా ఉంటుంది అని చెప్పినట్లున్నాడు. అప్పుడు బిఎన్ మూర్తిగారు నన్ను లోపలికి పిలిచారు. ఏమయ్యా, నువ్వు మాకు ఏ విధంగా ఉపయోగపడతావు అని అడిగారు. రీజనల్ ఆఫీసులో వేస్తే రిసెప్షన్ కౌంటర్లో పనిచేయగలను సార్. అదే బ్రాంచ్లో వేస్తే ఎంక్వైరీ కౌంటర్లో నేను పనిచేయగలను అని నాకు తెలిసినంతవరకు చెప్పాను. అసలు బ్యాంకులో ఏ ఏ పనులు చేస్తారో నాకు అప్పటి వరకు తెలియదు కదా. అంత పెద్ద శాఖలు విశాఖపట్నంలో ఉన్నాయా అని అడిగారు. నాకు తెలియదు సార్ అని చెప్పాను. ఇతనికి ఎక్కడ పోస్టింగ్ ఇస్తామయ్యా అని పక్కన ఉన్న ఇంకొక ఆఫీసర్ని అడిగినట్లున్నాడాయన. సార్, ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. అతనికి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలో మేము మాత్రం ఏమి చెప్పగలం అని ఒకతను చెబుతుంటే ఇంకొకతను మాత్రం నాకు అనుకూలంగా మాట్లాడాడు. సార్, ప్రధానమంత్రి గారి సూచన మీదట బ్యాంకింగ్ పరిశ్రమలోనే మొట్టమొదటి అంధ ఉద్యోగిగా ఇతన్ని మన బ్యాంకులో చేర్చుకున్నాము. ఇతనికి మనం పని చూపించగలిగితేనే దేశంలోని మిగతా అందరికీ కూడా ఉద్యోగాలు దొరుకుతాయి. అందుకని ఇతని విశాఖపట్నం పంపించి అక్కడ ఇతను ఎలా పనిచేస్తాడో చూద్దాం సార్ అన్నాడు. సరే పట్నాయక్, నీకు విశాఖపట్నంలో పోస్టింగ్ ఇస్తాము. నువ్వు మంచి మార్కులతో పరీక్షలు పాస్ అయినవాడివి కనుక నువ్వేం పని చేయగలవో మాకంటే నువ్వే బాగా చెప్పగలవు. అందుకని నువ్వు విశాఖపట్నం వెళ్ళి అక్కడ రీజనల్ ఆఫీసులో నీ ఉనికిని నిరూపించుకోవాలి. నువ్వు కనుక బాగా పనిచేస్తే నీ వెనకాల చాలామంది అందులకు బ్యాంకుల్లో ఉద్యోగాలు దొరుకుతాయి. నీ మీద ఆ గురుతర బాధ్యత ఎప్పుడూ ఉంటుందని మాత్రం గుర్తుపెట్టుకో అని బిఎన్ మూర్తిగారు నాకు ఉద్బోధ చేశారు. నా శాయశక్తిలా ప్రయత్నం చేస్తా సార్ అని ఆయనకి మాటిచ్చాను. ఎదుటివారి బాధను అర్థం చేసుకోగల అలాంటి ఉన్నతాధికారులు అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఇప్పుడు నాకు విశాఖపట్నం రీజనల్ ఆఫీసులో ఉద్యోగం చేయడానికి పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చారు. మేము ఎంతో ఆనందంగా విశాఖపట్నం వచ్చేశాము. అప్పటికి మా నిత్యానందన్నయ్య విశాఖపట్నంలోనే ఉన్నాడు. నేను హైదరాబాద్లో జరిగిందంతా వివరించి చెప్పాక నిత్యానందన్నయ్య ఆనందానికి అవధులు లేవు. మా ఊరికి విశాఖపట్నం చాలా దగ్గర కనుక మా ఇంట్లో వాడు నాతో ఉండడానికి కూడా సౌకర్యంగా ఉంటుంది. మా చిన్నన్నయ్య నిరంజన్ ఈ నగరంలోనే రాష్ట్ర కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. మా అన్నయ్యల పిల్లల్ని నా దగ్గర ఉంచుకుని చదివిస్తే నాకు సహాయంగా ఉంటారు. వాళ్లకు కూడా మంచి భవిష్యత్తు దొరుకుతుంది అని అనుకున్నాను. ఉద్యోగ జీవితంలో నా మొట్టమొదటి ప్రస్థానం విశాఖపట్నంలో మొదలవబోతోందన్నమాట. బ్యాంకులో నాకు ఎలాంటి ఉద్యోగం ఇవ్వాలో అర్థం కాక ఆంధ్రా బ్యాంక్ హెడ్ ఆఫీసులోని అధికారులందరూ ఎలా తలలు బద్దలు కొట్టుకున్నారో తెలుసుకున్నారు కదా. ఆంధ్రా బ్యాంక్ విశాఖపట్నం రీజనల్ ఆఫీసులో నా మొదటి రోజు అనుభవాల గురించి చాప్టర్ 17లో తెలుసుకోండి.